హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో పులావ్ చేస్తున్నానండి. టమాటో రైస్ టమాటో పులావ్ అంటారు కదా. సో చాలా టేస్టీగా వచ్చింది. మనం నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బాస్మతి రైస్తో చేసామంటే కాస్త టేస్ట్ అనేది ఇష్టంగా తింటారు పిల్లలు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని టమాటోస్ వరకు లేదా ఎంత రైస్ వరకు తీసేసుకుంటున్నామో అంతకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే బటర్ నచ్చిన వాళ్ళు బటర్ యాడ్ చేసుకోవచ్చు. గీ ఇష్టం ఉన్న వాళ్ళు గీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను గీ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. సో గీ ఉన్న ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర అయిపోయిన తర్వాత మనం హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతి యాడ్ చేశాను. కసూరి మెతి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో దిగేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ వచ్చేసి ఒక మీడియం క్వాంటిటీ, నేను ఒక 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను రైస్. 1/2 కిలో వరకు టమాటోస్ తీసేసుకున్నాను. సో అందుకనేసి ఒక మీడియం సైజు ఇలా తీసేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఆనియన్స్ నార్మల్గా ఫ్రై అయితే పింకిష్గా ఉన్నాయి కదండి, సో అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో టమాటోస్ వచ్చేసి ఒక 1/2 కేజీ వరకు తీసేసుకున్నానండి. 1/2 కేజీకి ఎన్ని వస్తున్నాయి, ఒక 4 వచ్చాయి. సో ఆ 4ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. పచ్చివే మిక్సీ పట్టేసానండి. పచ్చివే మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ విధంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసేసి ఆఫ్టర్ ఒక 3 మినిట్స్ చూపిస్తున్నాను చూడండి. ఆఫ్టర్ 3 మినిట్స్ వరకు కొంచెం వాటర్ లిక్విడ్లా ఉంది కదా, ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు పైకి తేలేంత వరకు మనం ఈ టమాటోని ఆయిల్లో వేంపేసుకుంటే టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఈ వాటర్లోనే మనం వాటర్ వేసేసామనుకోండి టేస్ట్లెస్ అవుతుంది. సో ఇంకా వాటర్ ఉన్నాయి కదా, సో హై ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేయండి. మనం ఇందాక గరం మసాలా యాడ్ చేసాం కదా, సో అవి ఇవి కాస్త చూసి వేసేసుకోండి. కారం యాడ్ చేసేసి మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా 5 మినిట్స్ వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చేలాగా వేంపేసేయండి టమాటోస్ని. ఇప్పుడు ఆయిల్ పైకి తేలితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులావ్కి. సో అందుకనేసి ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేంపేసేయండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నాను. సో 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. హోల్ మిక్స్డ్ యాడ్ చేయలేదని. ఇందులో మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ గరం మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అది కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు వదిలేసేయండి. సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మరిగిపోతుందో. మనకి మంచిగా మరిగనివ్వండి. మంచిగా మరిగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, రైస్ని ముందుగానే ఒక 20 మినిట్స్ బిఫోర్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ మంచిగా నానబెట్టేసేయండి. ఎంత నానబెడితే అంత పుల్లల్లాగా వస్తుంది మనకి. మంచిగా టేస్టీగా తింటూ ఉన్నా కూడా టేస్టీగా వస్తుంది రైస్. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోండి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. మనం వేసిన రైస్, ఈ టమాటో రసం టోటల్ ఒకసారి కలిపేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు వదిలేసేయండి. 3 to 4 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి లైట్గా పొంగు వస్తుంది, ఎక్కువ బాయిల్ అవ్వట్లేదు, లైట్గా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైట్గా బాయిల్ అయ్యే టైంలో మనం కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్టీ వస్తుందండి ఈ పులావ్స్కి ఎప్పుడైనా. ఇంకా మెయిన్ టమాటో రైస్కి కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా చక్కగా టేస్ట్ని ఇస్తుంది. సో అందుకనేసి మ్యాక్సిమం వీలైనంత వరకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ తీసేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తీసేసుకొని కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ అలానే ఉంచేసేయండి. 5 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి రైస్ అనేది ఇంకా కొంచెం పలుకుగానే ఉంది మనకి. రైస్ అనేది ఇంకా అవ్వలేదు, ఒక 50% కుక్ అయింది రైస్ అనేది మనకి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. ఇందులో ఉన్న రైస్లో ఉన్న వాటర్ ఇప్పుడు దీనికి సరిపోతాయి. సో సిమ్లో పెట్టేసేయండి. ఒకసారి కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసేయండి రైస్ని.
మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి రైస్ అనేది చూడండి ఒక్కసారి కలిపేసేయండి. అడుగు బాగానే ఏమైనా వాటర్ క్వాంటిటీ లిక్విడ్లో ఉన్న లైట్గా ఉందండి. కలుపుతూ ఉంటే తెలుస్తుంది కదా. కొందరు ఈ విధంగా తినడానికి ఇష్టపడతారు, కొందరు డ్రైగా తినడానికి ఇష్టపడతారు కదా. రైస్ ఇంకాస్త కావాలి మనకి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. ఒకసారి సైడ్స్కి ఆయిల్ అంతా ఉంటుంది కదా, సో సైడ్స్ అడుగు బాగానే టోటల్ కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి 2 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుందండి. 2 మినిట్స్ ఒకసారి ఒత్తి చూపిస్తున్నాను మీకు. రైస్ అనేది మనకి 90% కుక్ అయింది. ఇంకొక 2 or 1 మినిట్లో రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మూత పెట్టేసేయండి. చూడండి 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. రైస్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి, పుల్లలుగా మంచిగా. తింటూ ఉంటే ఇది వేడిగా ఉన్నప్పుడే తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారితే మాత్రం అస్సలు టేస్టీగా ఉండదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.